ఈరోజు మనము ఒకవేళ ఇక్కడ మీరు ఒక డిగ్రీ అయిపోయి ఉండి మాస్టర్స్ కోసము ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి? ఒకవేళ మీరు డైలమాలో ఉండి న్యూజిలాండ్‌ని చూస్ చేసుకోవాలా? లేకపోతే యూకే చూస్ చేసుకోవాలా? ఈ రెండిట్లలో కెరీర్ దేంట్లో బాగుంటది? అనే ఒకవేళ కన్‌ఫ్యూజన్‌ని ఈరోజు మీకు క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను నేను ఇవాళ. సో, ఫస్టు సిమిలారిటీస్ వచ్చేసి మీకు 2 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీసే. సో, ఇక్కడైనా ఇంగ్లీషే, అక్కడైనా ఇంగ్లీషే. రెండోదొచ్చేసి మీకు జియోగ్రాఫికల్ వైస్‌గా కూడా ఆల్‌మోస్ట్ న్యూజిలాండ్ ప్లస్ యూకే 2 సేమ్ అంతానే ఉంటాయి. సిమిలర్ మోర్ ఆర్ లెస్. ఇంకొకటి ఏంటి అనంటే రెండిట్లలో పార్ట్ టైమ్ వర్క్ అవర్స్ మీకు 20 అవర్స్ పర్ వీక్. మీకు రెండిట్లలో కూడా మీకు ఈక్వల్‌గా పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ అనేవి మీకు ఇష్యూ చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ డిఫరెన్సెస్‌కి వచ్చేసరికి మాస్టర్స్ లెవెల్స్ ఫీజు వచ్చేసి మీకు యూకేలో ఒకవేళ యూనివర్సిటీస్‌ని బట్టి 20-25 లాక్స్‌లో మాక్సిమం మీది కోర్స్ ఫీజు మొత్తం అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డ్యూరేషన్. అది మీకు 1 ఇయర్ అయినా, 1.5 అయినా, 2 ఇయర్స్ అయినా సరే మీకు సేమ్ 20-25లో మాక్సిమంలో అయిపోతుంది. మీకు ఇంకొక డౌట్ కూడా ఇన్ కేస్ ఒకవేళ మేము 1 ఇయర్ మాస్టర్స్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా ఫీజు తగ్గుతుందా అని అనుకుంటుండొచ్చు. 1 ఇయర్ మాస్టర్స్ అయినా, 2 ఇయర్స్ మాస్టర్స్ అయినా మోర్ ఆర్ లెస్ ఒక 1,000-2,000 పౌండ్స్ అటు ఇటుగా మీకు ఫీజు మాత్రం సిమిలర్‌గానే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి న్యూజిలాండ్‌లో మాస్టర్స్ ఫీజు వచ్చేసి ఇది కూడా సేమ్ 20-25 లోపలనే అయిపోతుంది మాక్సిమం. ఇంకా కొంచెం మీరు బెటర్ యూనివర్సిటీస్ వెళ్ళాలి అని అనుకుంటేనంటే డిపెండ్స్ అపాన్ యువర్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా మీకు 40 లాక్స్ వరకు కూడా టచ్ అవ్వచ్చు. ఈవెన్ యూకేలో కూడా మీకు సంథింగ్ రాయల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్కి వెళ్తే అక్కడ కూడా మీకు 40 లాక్స్ వరకు కూడా టచ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఒకవేళ మనం వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే విచ్ కంట్రీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టాలి అని అనుకుంటే రెండింటికి మీకు ఇదే 30 లాక్స్ లోపలనే మీకు మాస్టర్స్ అయిపోతుంది. వెన్ కంపేర్ టు అదర్ ఇంగ్లీష్ కంట్రీస్ డెస్టినేషన్స్తో పోల్చుకున్నా కూడా మీకు ఈ రెండిట్లతోనే అయిపోతుంది కాబట్టి సో ఫైనాన్స్ పరంగా మాత్రం ఈ రెండు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. యూకేలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్కి వచ్చేసరికి మాక్సిమం యూనివర్సిటీస్ ప్రస్తుతానికి 2024కి ఐఎల్స్ని అయితే వేవ్ ఆఫ్ చేస్తున్నాయి. ఎవరికి అని అంటే 12th ఇంగ్లీష్లో 70+ స్కోర్ చేసి ఉండి ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ ఎడ్యుకేషన్లో గ్యాప్ మోర్ దెన్ 5 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండకపోతే ఇప్పుడు మనం 24లో ఉన్నాం. మీరు కనుక ఒకవేళ 19 కంటే ముందే పాస్డ్ అవుట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ టెస్ట్ రాయాల్సిందే. ఒకవేళ మీరు 19 తర్వాత పాస్డ్ అవుట్ అయినారు ఒకవేళ అనుకుంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లు అంటే ఐఎల్స్, పీటీ ఇలాంటి ఏం టెస్ట్లు రాయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఐఎల్స్ని అయితే వేవ్ ఆఫ్ చేస్తున్నాయి. బట్ వెన్ యూ ఆర్ కన్సిడరింగ్ ఎ టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ని అడుగుతున్నాయి. బట్ నా సజెషన్ మాత్రం మీరు బెస్ట్ ర్యాంక్ యూనివర్సిటీస్ని తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఐఎల్స్తో వెళ్ళండి. యూకేలో కూడా ది బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్లస్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ర్యాంకింగ్స్ అండ్ డెలివరీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ న్యూజిలాండ్లో వచ్చేసి ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ న్యూజిలాండ్. సో యూనివర్సిటీస్ వైజ్గా ద వే దే డిజైన్ ద కరికులం, ద వే దే విల్ డెలివర్ ది ప్రోగ్రామ్ అండ్ దాని తర్వాత మీరు అసెస్ చేసే క్యాపబిలిటీస్ని కానీ మీకు ఇందులో ఎక్సలెంట్గా ఉంటుంది. ఈవెన్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తోటి న్యూజిలాండ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇట్ ద సేమ్ టైమ్ యూకే యూనివర్సిటీస్ కూడా దే విల్ డిజైన్ ద కరికులం అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ కోర్సెస్కి ఎక్కువైతే డిమాండ్ ఉందో వాటికి తగ్గట్టుగానే సిలబస్ డిజైన్ చేసిన సిలబస్ని మళ్ళీ రెండో పాయింట్ మళ్ళీ లెక్చరర్స్ కూడా డెలివర్ చేయగలగాలి. సో ఆ విధంగా వాళ్ళు ఫ్యాకల్టీస్ని కూడా డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ ఇది ఎంతవరకు మళ్ళీ దీన్ని కన్జ్యూమ్ చేసుకున్నారు, ఒకవేళ మనం చేసిన మెథడాలజీస్ని వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఏ థీసిస్ సబ్మిట్ చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళకి ఏ విధంగా గ్రేడ్స్ ఇవ్వాలి అనే దాని మీద కూడా దే హ్యావ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఈ రెండిట్లోని కంపేర్ చేసుకుంటే కూడా మీకు 2 కంట్రీస్లో ఈక్వల్గా హైలీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ స్టడీ వర్క్ వీసా. న్యూజిలాండ్లో మాస్టర్స్ ప్రోగ్రామ్కి 2+3 మీరు 2 ఇయర్స్ మాస్టర్స్ తీసుకున్నా, 1 ఇయర్ మాస్టర్స్ తీసుకున్నా, 1.5 ఇయర్స్ మాస్టర్స్ తీసుకున్నా మీకు 3 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అయితే వస్తుంది ఫర్ ష్యూర్గా ఆల్ మాస్టర్స్ లెవెల్ ప్రోగ్రామ్స్కి. యూకేలో అయితే మీకు 2 సంవత్సరాల పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. సో మోర్ ఆర్ లెస్ న్యూజిలాండ్లో ఇంకొక మీకు 1 ఇయర్ ఎక్స్ట్రా పిఎస్డబ్ల్యూ వస్తుంది. యూకేలో మాత్రం ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్. న్యూజిలాండ్లో బిలో 50% ఉంటే మాత్రం మ్యాక్సిమం మీకు యూనివర్సిటీస్ అయితే మీకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు. మీరు మినిమంగా 55 ఎబో మీరు పర్సెంటేజెస్ మెయింటైన్ చేయండి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం బిలో 10 బ్యాక్లాగ్స్ మెయింటైన్ చేయండి. సార్ మోర్ దెన్ 10 బ్యాక్లాగ్స్ ఉంటే రాదా అంటే వస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇట్స్ కేస్ బై కేస్. బట్ నా రికమెండేషన్ మాత్రం మీరు మినిమంగా బిలో 10 బ్యాక్లాగ్స్ మాత్రం ఉన్న ప్రొఫైల్స్ని వాళ్ళు ఎక్కువ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ప్లస్ ఎడ్యుకేషన్లో గ్యాప్ వాళ్ళు ప్రాబబ్లీ
మీరు ఒకవేళ ప్రాపర్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందంటే దేర్ ఆల్వేస్ కన్సిడర్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏం చదువుకున్నారు బ్యాచిలర్స్‌లో, మీ ఎక్స్‌పీరియన్స్ దేని మీద ఉంది, దాని తర్వాత మీరు ఫ్యూచర్‌లో ఏం ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నిటిని మీరు ప్రాపర్‌గా జస్టిఫై చేస్తూ దానికి తగ్గట్టుగా మీరు సపోర్టింగ్ ఎవిడెన్సెస్‌ని కూడా సబ్మిట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు యూకేలో చూసుకుంటే కూడా మినిమం 50% తోటి ఉన్న ప్రతి ఒక్కరికి యూకే యూనివర్సిటీస్ కూడా ఆఫర్ లెటర్లు ఇస్తున్నాయి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం గ్యాప్ జస్టిఫికేషన్ చేసుకోవాలి, ప్లస్ బ్యాక్లాగ్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మోర్ ఆర్ లెస్ దేర్ కన్సిడరింగ్ ది అప్లికేషన్స్, దేర్ వెయిటేజ్ బిట్వీన్ ద న్యూజిలాండ్ అండ్ యూకే మోర్ ఆర్ లెస్ బోత్ ఆర్ ద సేమ్. ఇంకా రెండింటి కరెన్సీ కూడా న్యూజిలాండ్ కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలర్స్ అప్రాక్సిమేట్గా ఈ రోజు ఉన్న రేట్ ప్రకారంగా అయితేనంటే 53-54 మధ్యలో ఉంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం యూకే చూసుకుంటే కూడా 110 మధ్యలో ఉంది ఈ రోజు. ఇది ఎప్పుడు ఫ్లక్చుయేషన్లో అవుతుంటుంది కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడరేషన్లోకి మీరు న్యూజిలాండ్ డాలర్ 51, 52 అండ్ 105, 106 యూకే పౌండ్. సో ఇవన్నీ పారామీటర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని సో మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ అనే ప్రోగ్రామ్ని మీరు న్యూజిలాండ్లో చదవాలా, యూకేలో చదవాలా అనే మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కోర్స్ కంటెంట్స్ చూడండి, ప్రోగ్రామ్ ఎలా డెలివర్ అవుతుందో చూడండి. ఈ 2 కంట్రీస్లో సెలెక్ట్ చేసుకొని ఏ కంట్రీ అయితే మీకు బెస్ట్గా డెలివర్ చేస్తుంది అని అనుకుంటారో దానికే వెళ్ళండి. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ 2 సేమ్గానే ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు సెటిల్మెంట్కి వచ్చేసరికి ఏ కంట్రీలో మాకు సెటిల్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది, న్యూజిలాండ్ ఆర్ యూకే. సో న్యూజిలాండ్లో తీసుకుంటే దే హ్యావ్ క్లియర్ కట్ పాయింట్స్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉంటుంది. సో దీని గురించి యాక్చువల్గా అయితే ఇమిగ్రేషన్ అడ్వైజర్సే మాట్లాడాలి, బట్ ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు టెల్ దిస్ పిఆర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. యాజ్ పబ్లికల్లీ అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను మీకు. దే షుడ్ మీట్ ద 6 పాయింట్స్ థ్రెషోల్డ్ని మీరు మీట్ అవ్వాలి. అది మీరు మాస్టర్స్ చేస్తే మీకు ఆల్రెడీ ఒక 5 పాయింట్స్ వస్తున్నాయి. ఇంకొక పాయింట్ రావాలి అని అనుకుంటే మీకున్న లిస్ట్ ఆఫ్ ది 3 years PSWలో ఎనీ 1 year ఆఫ్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్. సో సెటిల్మెంట్ వైజ్గా చూసుకుంటానంటే యూకేతో పోల్చుకుంటే న్యూజిలాండ్లో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యూకేలో ఏమైపోతుంది అని అనుకుంటే మీకు ఫస్ట్ స్టూడెంట్ వీసాలో ఉంటారు, దాని తర్వాత PSW వస్తుంది, దాని తర్వాత వర్క్ వీసాలోకి కన్వర్ట్ అయ్యి 3 to 5 years మినిమం మీరు ఆ జాబ్లో ఉండి మీ స్కిల్ని ప్రూవ్ చేసుకోగలిగితేనే మళ్ళీ మీకు నెక్స్ట్ ILRకి వెళ్ళగలుగుతారు. ILR అంటే యూకే పిఆర్ది ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అని, ఆ పొజిషన్కి మీరు వెళ్ళగలుగుతారు. సో సెటిల్మెంట్ ఛాన్సెస్గా కూడా మీకు సో 2 కంట్రీస్కి మినిమం మీరు స్టూడెంట్ వీసాకి ఎంటర్ అయిపోయిన తర్వాత హార్డ్లీ ఇట్ విల్ టేక్ ఒక 6 to 7 years. బట్ అగైన్ ఇది డిపెండ్స్ అపాన్ ద కాంపిటెన్స్ లెవెల్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్నారు, 1 year మాస్టర్స్ తీసుకుంటే మీకు 3 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. సో మీకు 1 year అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీకు స్కిల్ లెవెల్ జాబ్ వచ్చింది అంటే మీరు ఏ కోర్స్ మీద అయితే వెళ్ళారో అదే కోర్స్ మీద మీరు జాబ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ మీరు కన్స్ట్రక్షన్ మీదనే జాబ్ చేయాలి. లేదు మళ్ళీ మేము ఏదో పిజ్జా హట్లో కానీ లేకపోతే KFC ఇలాంటి వాటిలలో చేస్తున్నాం, బట్ మేము చదువుకున్నది వేరు, బట్ మేము జాబ్ చేస్తున్నది వేరు, బట్ వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ PR అని మీకు ఒక డౌట్ వస్తే మాత్రం వాళ్ళు అసలు వాటిని యాక్సెప్ట్ చేయరు అసలు. సో మీ రిలవెన్స్ ఉండి అప్లై చేసుకుంటానంటే మేము మేబీ 2 to 2.5 yearsలో కూడా మీకు PRకి ఎలిజిబిలిటీ అనేది మీకు వచ్చేస్తుంది న్యూజిలాండ్లో. బట్ యూకేలో ఏంటి అని అంటే బట్ మళ్ళీ మీరు జాబ్ చేయాలి, ఒక 3 to 5 years మీరు వర్క్ రిలేటెడ్గా ఉన్న అగ్రిమెంట్స్ అన్నింటినీ మీరు సాటిస్ఫై చేయాలి. అది చేసిన తర్వాతనే దెన్ యూ విల్ లీడ్ టు పర్మనెంట్ రెసిడెన్సీ. నెక్స్ట్ పార్ట్ టైమ్స్కి వచ్చేసరికి 2 కంట్రీస్లలో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పార్ట్ టైం జాబ్ అనేది మీకు ఎనీహౌ వాళ్ళు 20 hours per week, యూకే కూడా 20 hours per week, 2 మోర్ ఆర్ లెస్ సేమ్గానే ఇస్తున్నాయి. ఎట్లాంటి జాబ్ వస్తుంది, ఎట్లా మనం రావాలి అని అనుకుంటే మాత్రం ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్ సెట్ అండ్ యువర్ రెఫరెన్సెస్. సో రెండింట్లో మీకు పెద్ద టైం ఏం పట్టదు, విత్ ఇన్ 90 daysలో అయితే మ్యాక్సిమం మీకు పార్ట్ టైం జాబ్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంది. కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే న్యూజిలాండ్లో వచ్చేసి ఆల్రెడీ అందులో ఏ వాళ్ళకు ఫీల్డ్లో వాళ్ళకు షార్ట్ స్కిల్ లిస్టేజ్ ఉందో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్లో. అదే లింక్ కూడా క్లియర్గా కింద పెడతాను నేను డిస్క్రిప్షన్లో. సో దాని ప్రకారం కనుక ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సు ప్లస్ మీ యూనివర్సిటీ కనుక ఉండండి మీకు చాలా ఈజీగానే వస్తుంది జాబు. ప్లస్ యూకేలో కూడా సేమ్ అంతే. జాబ్ ఆపర్చునిటీస్ వైజ్ వస్తేనంటే ఇట్స్ అగైన్ యువర్ షార్ట్ స్కిల్లో ఉన్న ప్రోగ్రామ్ని మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళగలిగితేనంటే అందరికంటే మీరు తొందరగా పెట్టుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇంకో రూమర్ కూడా ఉండొచ్చు, అసలు ఎక్కడ జాబ్స్ లేవంట కదా మాకు జాబ్ దొరుకుతలేదు అని అనుకుంటాను. నో, ఎందుకంటే ఈ 2 కంట్రీస్లలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ఓన్లీ 4%, మోర్ ఆర్ లెస్ ఒక 0.5 అటు ఇటుగా ఉంటుంది. బట్ మీకు స్టాటిస్టిక్స్తో సహా నేను పెడతాను నేను. బట్ 2 కంట్రీస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ఓన్లీ 4%. సో మీకు కనుక రైట్ స్కిల్ ఉండి మీరు చదువుకున్న కోర్స్ రిలవెన్స్ ఉంటే మాత్రం 100% మీకు సెటిల్ అవ్వడం మాత్రం ఖాయం. యూకేకి న్యూజిలాండ్కి
ఇంకో డిఫరెన్స్ వచ్చేసి ప్రాసెసింగ్లో. న్యూజిలాండ్కి ఫస్ట్ మనము మీ అకాడమిక్ డాక్యుమెంట్స్, రెజ్యూమే, పాస్పోర్ట్తో పాటు మనం మీ డాక్యుమెంట్స్ పంపించాలి. పంపించిన తర్వాత వాళ్ళు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా పీసీసీ, మెడికల్స్ ప్లస్ మీ ఫైనాన్షియల్స్ అన్ని తీసుకొని డైరెక్ట్గా వీసాకి సబ్మిట్ చేయడమే. నో నీడ్ టు పే సింగిల్ ఎంపీ బిఫోర్ యువర్ వీసా. సో మీరు ఏం పే చేయాలనుకున్నా కూడా ముందు మనం వీసాకి వెళ్తాము, దాని తర్వాతనే మనం ట్యూషన్ ఫీజు డిపాజిట్ అనేది యూనివర్సిటీకి మనం పే చేస్తాము. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాసెసింగ్ ఫర్ యూకే, దీనికి కూడా సేమ్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టిన తర్వాత అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత 50% ఆఫ్ యువర్ ట్యూషన్ ఫీజ్ డిపాజిట్ మీకు అప్ ఫ్రంట్లో వీసాకి ముందే పే చేయాల్సి వస్తుంది. పే చేసిన తర్వాత వాళ్ళు సిఏఎస్ డాక్యుమెంట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఇన్సూరెన్స్ ప్లస్ వీసా ఫీజు 2 పే చేసుకొని మనం వీసాకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ కనుక వీసా రిజెక్ట్ అయితే మీరు ఫస్ట్ కట్టిన 50% ఆఫ్ యువర్ ట్యూషన్ ఫీజ్ ప్లస్ మీకు ఈ ఇన్సూరెన్స్ కోసం కట్టిన డబ్బులు మాత్రం మొత్తం రీఫండ్ వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్కి వచ్చేసరికి న్యూజిలాండ్కి మాస్టర్స్ చేయాలి అని అనుకుంటే మినిమం IELTS 6.5 విత్ నథింగ్ లెస్ దెన్ 6 ఇండివిజువల్స్లో ఉండాలి. లేదు అని అనుకుంటే PTE స్కోర్ 59 విత్ నథింగ్ లెస్ దెన్ 55 అయినా కంపల్సరీ ఉండాలి. నో అదర్ టెస్ట్ లైక్ డ్యులింగో కానీ, టోఫెల్ హోమ్ ఎడిషన్ కావచ్చు, సెంటర్ బేస్డ్ ఎడిషన్ కావచ్చు, మిగతా ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లని న్యూజిలాండ్ కంట్రీ అసలు యాక్సెప్ట్ చేయదు అదర్ దెన్ IELTS అండ్ PTE. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూకే, బట్ మీకు ఇందులో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అని అనుకుంటే IELTS, PTE, కొన్ని యూనివర్సిటీస్ డ్యులింగోని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. కొన్నిసార్లు ఆల్ యూనివర్సిటీస్ కూడా 12th ఇంగ్లీష్ మార్క్స్లో మీకు 70+ ఉంటే మీ ఇంగ్లీష్ మార్క్స్ కూడా మీకు వేవ్ ఆఫ్ అయిపోతున్నాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా యూకే కొంచెం లిబరల్గా ఉంది వెన్ కంపేర్డ్ టు ద న్యూజిలాండ్. ఈ పాయింట్స్ అన్నింటినీ మీరు అనలైజేషన్లోకి తీసుకొని మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్స్ రూపంలో మీరు క్వశ్చన్స్ పెట్టండి. నేను ఖచ్చితంగా అన్నింటికి ఆన్సర్ ఇస్తాను. సో మీరు మీ ఈ ఛానల్ని కూడా మీరు ట్యూన్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అప్డేట్స్తో వస్తాను. థ్యాంక్ యూ.